వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నట్లు కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావు తెలిపారు. పలాస రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒడిశాకు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని వివరించగా అతని వద్ద ఉన్న లగేజీ బ్యాగ్లో 21 కేజీల గంజాయిని పట్టుబడిందని సోమవారం కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావు మీడియా సమావేశంలో తెలిపారు. ఆ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. ఈ రోజు కాశీబుగ్గ పట్టణ సీఏ గారికి రాబడిన ఇన్ఫర్మేషన్ సమాచారం మేరకు పలాస రైల్వే స్టేషన్ దగ్గరలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఆమోద్ ఆనంద్ అనే వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. ప్రభు ఆనంద్ అనే ఆయన గంజా పండిస్తూ ఉంటాడు. ఒరిస్సాలో ఉదయగిరి ఏరియా సబరపల్లి గ్రామం ఉంది. వీళ్ళిద్దరు కజిన్ బ్రదర్స్. ఈ A4 కి మేధా అనే ముంబై చెందిన వ్యక్తికి పరిచయం ఉంది. వీళ్ళిద్దరికి గతంలో కూడా ఈ గంజాయి అమ్మడము పంపించడం అనే ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ A3 మేధా ఈ కబు ఆనంద్ దగ్గరికి తన గ్రామం వచ్చి గంజాయి కావాలని అడిగాడు. అడిగితే తన సోదరుడైన ఆమోద్ ఆనంద్ ని అదే విధంగా నిఖిల్ పానీని తోడుగా ఇచ్చి వాళ్ళిద్దరిని కూడా ఈ కబు ఆనంద్ మేధాతో పలాస రైల్వే స్టేషన్ వద్దకు పంపిస్తే మేధా రైల్వే టికెట్స్ కొనడం కోసం లోపలికి వెళ్ళగా పోలీసు వారిని చూసి A2 నిఖిల్ పానీ పారిపోయాడు. ఇందులో ఏమనైనా ఆమోద్ ఆనంద్ మాత్రము 21 కేజీ 760 గ్రాముల గంజాయితో ఒక సెల్ ఫోన్ తో పోలీసు వారికి దొరికారు. ఇతన్ని మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ చేసి పోలీసు కేసు నమోదు చేయడం జరిగింది. సబరపల్లి గ్రామానికి చెందిన ఆమోద్ ఆనంద్ మరియు నిఖిల్ పానీలు పలాస రైల్వే స్టేషన్ వైపు నడిచి వస్తుండగా పోలీసులను చూసి నిఖిల్ పానీ గంజాయి బ్యాగ్ ని వదిలి పారిపోగా ఆమోద్ ఆనంద్ 2 బ్యాగులు గంజాయితో పట్టుబడ్డారని డీఎస్పీ తెలిపారు. ప్రజలందరికీ మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా మరియు మాదక ద్రవ్యాలు వాడడం చాలా నేరం. సుమారు 8 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నాయి కాబట్టి యువత అక్రమ రవాణాకు దూరంగా ఉండాలని ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటప్పారావు వెల్లడించారు. శ్రీకాకుళం రూరల్ మండలం కిల్లిపాలెం ప్రాంతంలో పలు సమస్యలను ఎమ్మెల్యే గొండిశంకర్ పరిశీలించారు. శ్రీకాకుళం రూరల్ మండలం కిల్లిపాలెం ప్రాంతంలో చెరువులు, సాగునీటి కాలువలు, డ్రైనేజీలు, సీసీ రోడ్లను శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండిశంకర్ పరిశీలించారు. రైతులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెరువులు పరిరక్షణ, సాగునీటి కాలువల పనులు సకాలంలో జరిపే విధంగా చర్యలు తీసుకుంటామని, చెరువుల పనులు జరిగితే సాగునీటి కోసం కొంత ఉపకరిస్తాయని తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, సీసీ రోడ్ల నిర్మాణములు పూర్తి స్థాయిలో జరిగే విధంగా అభివృద్ధి కార్యక్రమాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కూటమి ప్రభుత్వం హయాంలో గ్రామీణ ప్రాంతాలు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, సచివాలయ సిబ్బంది, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జ్ఞానభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ యూకేజీ విద్యార్థులకు కాన్వకేషన్ డే నిర్వహించారు. జ్ఞానభారతి సిబిఎస్ఈ సీనియర్ సెకండరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కార్యదర్శి, ముఖ్య కార్యనిర్వహణ అధికారి జోహర్ ఖాన్ ఆధ్వర్యంలో యూకేజీ విద్యార్థులకు కాన్వకేషన్ డే నిర్వహించారు. ఈ ఉత్సవానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి ఎస్ విశ్వనాథం హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా విద్యార్థులకు యూకేజీ పట్టాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ విశ్వనాథం మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలతో అనుబంధాన్ని పెంచుకోవాలని, వారు చెప్పే విషయాల పట్ల శ్రద్ధ వహిస్తూ వారిని గమనించాలని సూచించారు. తమ పిల్లల భావోద్వేగాలను తల్లిదండ్రులు గమనిస్తూ వారిని ప్రేమతో పెంచేందుకు, వారి సందేశాలను ఎంతో ఓర్పుతో తీర్చేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పాఠశాల ఉపాధ్యాయులతో నిరంతరం విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లల పరిణితిని తెలుసుకోవాలని సూచించారు. జోహర్ ఖాన్ మాట్లాడుతూ విద్యార్థుల్లో విద్యపై ప్రేమను పెంచేందుకు, విద్యపై వారు మరింత మక్కువ చూపేందుకు పట్టా ప్రధాన ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. జ్ఞానభారతి పాఠశాల వినూత్నంగా నిర్వహించే కార్యక్రమాలకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లభిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ట్రస్ట్ వజ్రపు రమణమూర్తి మాట్లాడుతూ తమ పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు విద్యార్థి తల్లిదండ్రులు చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఇందుభూషణ్ పండా, ప్రధానోపాధ్యాయురాలు రసీదా సుల్తానా, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి మంగళవారం వైభవంగా కళ్యాణం నిర్వహించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారికి మంగళవారం వైభవంగా కళ్యాణం నిర్వహించారు. పాల్గొన్న బహుళ ఏకాదశి పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తెలిపారు. వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి కళ్యాణం వైభవంగా జరిగిందని ఆలయ ఈఈఓ ఎర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో నర్సింగ్ విద్యార్థులకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు స్కిల్బీ సంస్థ ప్రతినిధి తెలిపారు. ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో నర్సింగ్ విద్యార్థులకు జర్మనీ భాషలో ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు స్కిల్బీ సంస్థ ప్రతినిధి ఉజ్వల్ తెలిపారు. సోమవారం జెమ్స్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ పారామెడికల్ విద్యార్థులకు ఈ శిక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ శిక్షణ ఏపీ ప్రభుత్వం సహకారంతో విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నామన్నారు. 8 నెలల శిక్షణ అనంతరం జర్మనీలో 2.50 లక్షల నుంచి 3.50 లక్షల జీతంతో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. వీసా ప్రయాణ ఖర్చుల్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. జర్మనీలో నర్సుల కొరత తీవ్రంగా ఉందన్నారు. అక్కడ ఉద్యోగం చేసిన వారికి వసతి, ఆరోగ్య బీమా, పింఛన్ సదుపాయం కూడా కల్పిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. జర్మనీ దేశ ప్రతినిధి విక్టోరియా మాట్లాడుతూ తమ దేశంలో వైద్య సేవలు అందించాలని విద్యార్థులను కోరారు. విద్యార్థులకు పూర్తి భద్రత ఉంటుందన్నారు. బొలినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిహెచ్ నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తమ కళాశాల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు ఈ శిక్షణ పొంది జర్మనీలో స్థిరపడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జెమ్స్ నర్సింగ్, బొల్లినేని పారామెడికల్ కళాశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో ముందుకు వెళ్తుందని ఇచ్చాపురం వార్డు కౌన్సిలర్ ప్రతినిధి కాళ్ళ జయదేవ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో ముందుకెళ్తుందని ఇచ్చాపురం 21వ వార్డు కౌన్సిలర్ ప్రతినిధి కాళ్ళ జయదేవ్ అన్నారు. ఈ సందర్భంగా 21, 22వ వార్డు సచివాలయాల్లో నిర్వహించిన సమావేశంలో 21వ వార్డు కౌన్సిలర్ ప్రతినిధి కాళ్ళ జయదేవ్, 22వ వార్డు కౌన్సిలర్ కాళ్ళ దిలీప్ పాల్గొన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన లక్ష్యాలను ప్రజలకు వివరించారు. P4 మోడల్ ఆధారంగా సమాజంలోని 20% నిరుపేదల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని జయదేవ్ తెలిపారు. ప్రభుత్వం దాతలు, ప్రజల భాగస్వామ్యంతో ప్రతి ఇంటికి అభివృద్ధి, ప్రతి జీవితానికి ప్రగతి అనే సిద్ధాంతాన్ని తీసుకువచ్చిందని చెప్పారు. అనంతరం 22వ వార్డు కౌన్సిలర్ కాళ్ళ దిలీప్ మాట్లాడుతూ 10% ప్రవాసులు, అధిక సంపన్నుల సహకారంతో పేదరికాన్ని నిర్మూలించడమే రాష్ట్ర సర్కార్ లక్ష్యమని పేర్కొన్నారు. విజన్ 2020 కాన్సెప్ట్ను అప్పట్లో కొందరు హేళన చేసినప్పటికీ హైదరాబాద్ అభివృద్ధి చూసినప్పుడు దాని ప్రాముఖ్యత అర్థమవుతుందని వెల్లడించారు. స్వర్ణాంధ్ర ఎట్ ది డేట్ 2047 నవ్యాంధ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, ఆర్పీలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. నెలివాడ గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులను ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వర్రావు పరామర్శించారు. రణస్థలం మండలం నెలివాడ గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులను ఎచ్చెర్ల శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వర్రావు పరామర్శించి ఈ ప్రమాదంలో నష్టపోయిన బాధిత కుటుంబాల వారికి
మనోధైర్యం కల్పించి ప్రభుత్వ పరంగా అన్ని రకములుగా ఆదుకుంటామని శాసనసభ్యులు వారికి భరోసా ఇచ్చారు. ఈ బాధిత పరామర్శ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఏప్రిల్ 27న జరగనున్న ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన రజకుల అభినందన సభను విజయవంతం చేయాలని రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ గురజాపు రాము కోరారు. ఆదివారం విశాఖపట్నం శివాజీ పార్క్ ఎదురుగా సమీరా ఫంక్షన్ హాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల ముఖ్య రజక నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రజక కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజమండ్రి నారాయణ, రాష్ట్ర రజక డైరెక్టర్ గురజాపు రాము, రాష్ట్ర నాయకులు అక్కినపల్లి లక్ష్మయ్య, చల్లపల్లి రామకోటేశ్వరరావులు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో కుల వృత్తిదారులతో పాటు రజకులకు ఉపాధి లేక, వృత్తికి ఆదరణ లేక జీవనోపాధి సాగించడానికి నానా అవస్థలు పడ్డారని, రాష్ట్రంలో ఉన్న అన్ని కులవృత్తులను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో కులవృత్తులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యత ఇస్తున్నందుకు వారు అభినందనలు తెలిపారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. అలాగే 50 ఏళ్లకు పింఛను అందించాలని, అలాగే వృత్తిదారులకు 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా అందించాలని, నామినేటెడ్ పోస్టుల్లో అధిక ప్రాధాన్యత ఇచ్చి ఆదుకోవాలని వారు తెలిపారు. రాబోయే నామినేటెడ్ పోస్టుల్లో దేవాలయ, ఆలయ కమిటీల్లో నామినేటెడ్ పదవులను రజకులకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో నౌపాడ రామారావు, గంధవరపు రమణ, నారు ఎల్లాజీ, అడ్డూరు శంకర్ తదితరులు పాల్గొన్నారు. పైడిభీమవరం పంచాయతీలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వర్రావు బహుమతి ప్రదానం చేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం పైడిభీమవరం పంచాయతీలో సర్పంచ్ ప్రతినిధి రౌతు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సుమారు 45 క్రికెట్ జట్లు 16 రోజుల పాటు పాల్గొన్న టోర్నమెంట్లో విజేతలుగా గెలుపొందిన వారికి మొదటి బహుమతి, 2వ బహుమతి, 3వ బహుమతులను ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వర్రావు చేతుల మీదుగా అందించారు. సర్పంచ్ ప్రతినిధి రౌతు శ్రీనివాసరావు మాట్లాడుతూ యువత అంతా ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని భవిష్యత్తును మంచి ధోరణిలో నడవడికను అలవాటు చేసుకుని భవిష్యత్తును మెరుగుపరుచుకోవాలని హితవు పలికారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ యువత మత్తు పానీయాలకు, గంజాయి వంటి మాదక ద్రవ్యాలు, జోదము, చెడు వ్యసనాలకు దూరంగా ఉండి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రతినిధి రౌతు శ్రీనివాసరావు, గ్రామ పెద్దలు, కూటమి నాయకులు మరియు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సోమవారం ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా పుర్లి గ్రామంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం పుర్లి గ్రామంలో సోమవారం ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా కండియా ప్రభుత్వ ఆయుర్వేద వైద్యాధికారి ఎం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. డిసెంబర్ 7వ తేదీ నుండి మార్చి 24వ తేదీ వరకు జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి సుధీర్ కుమార్ మాట్లాడుతూ ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం టీబీ వ్యాధిని దాచకూడదు, ఓడించాలి అని, ప్రజలందరూ టీబీ వ్యాధి పట్ల శ్రద్ధ వహించాలని అన్నారు. టీబీ రహిత భారత్కు సహకరించాలని, ఈ ఆయుర్వేద వైద్య విధానంలో టీబీ రాకుండా ముందు జాగ్రత్తగా మంచి ఔషధాలు ఉన్నాయని, మంచి పౌష్టికాహారం తీసుకోవాలని, అశ్వగంధ, చవనప్రాస, తెప్పతీగ రెగ్యులర్గా తీసుకోవాలని, దగ్గు వచ్చిన ఆదిలోనే సరైన పరీక్షలు, చికిత్స చేయించుకోవాలని, అధైర్యపడవలసిన అవసరం లేదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పుర్లి గ్రామ పెద్దలు, పాలవలస సూర్యారావు, ప్రసాదరావు, మూర్తి, గ్రామ ప్రజలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.